దిల్ మీరు అప్పుడు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు బాగా పెట్టారు ఆ రోజు బాగా పెట్టారు. అండ్ అందుకే అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా అంత ఆడలేదు, బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు. ఆ సినిమా హిట్ అయింది, దాంతో మీ లైఫ్ మారిపోయింది. ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టారు. దీని మీద నమ్మకం, కథ మీద నమ్మకమా, డైరెక్టర్ మీద నమ్మకమా, ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకేం తెస్తుంది? పేరు తెస్తుందా, డబ్బు తెస్తుందా? అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే. ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూశాడో, అందుకే నువ్వు కూడా షూటింగ్లో చూసినావు, ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపలా. ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు, ఎలా అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయండి అని చెప్పా. అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యావిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్, వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని. ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు, ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం. నేను అవన్నీ చూసేశాను. నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు. ఎందుకు? అది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక సినిమా ఇలా షేప్ అయింది, సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది, ఒకటి ఉంటుంది కదా, అదే ఎగ్జైట్మెంట్. అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగినట్టు చేయమని చెప్పాను. అండ్ దిల్ అప్పుడు కానీ లేదా మన లాస్ట్ సినిమా శ్రీనివాస్ కళ్యాణ్ కానీ మీరు షూటింగ్కి మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే వచ్చేవారు. ఈ సినిమాకి మీరు ఉట్టి 2 సార్లు వచ్చారు, అది కూడా గంట సేపు. ఎందుకు? డైరెక్టర్ మీద నమ్మకమా, లేదా మీరు బిజీగా ఉండి మీరు మా సినిమాని మీరు పట్టించుకోలేదా? అంటే 2 థింగ్స్. ఇప్పుడు అనిల్ రావిపూడి కానీ, వంశీ పైడిపల్లి కానీ, అలాగే ఇప్పుడు శ్రీరామ్ వేణు కానీ, అంటే నాతో వాళ్ళందరికీ బిగ్ జర్నీ. నెంబర్ ఆఫ్ మూవీ చేస్తున్నాం, అంటే వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫేర్ కాను. సో నాకు కథ దగ్గర అనిపించింది చెప్తాను, ఎడిటింగ్ రూమ్లో అనిపించిందే చెప్తాను. నాకు ఇలా అనిపిస్తుంది, మీరు చూసుకోండి, ఇలా చెయ్యండి అని నేను చెప్పను వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి నాకు క్వశ్చన్ వేస్తే దే విల్ అండర్స్టూడ్, అంటే నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్రేక్షకుల్లాగాని. కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతుంది, అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు. అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసినా వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవడానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా. సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది, ఇప్పుడు శతమానం భవ తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి, సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సతీష్కు చెప్పి కరెక్ట్ చేయడం. సో అది నా ప్రాసెస్. ఏ సినిమాకు ఉండాలి, ఏ సినిమాకు ఉండకూడదని నేను ముందే ఫిక్స్ అవుతాను. సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణు శ్రీరామ్ సినిమా? వేణు శ్రీరామ్ సినిమా 100% మొత్తం ఇంటర్గ్రేట్.